అస్మద్గురుభ్యో నమః. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో భాగంగా మనము గణపతిని ఆరాధన ఈరోజు కాదు, ఎప్పటి నుండో ఉన్నది. పురాతన కాలం నుంచి ఇది కొనసాగుతున్నది. ఏ పూజకైనా మొట్టమొదటగా మనం చేయవలసింది గణపతి ప్రార్థన అని దానితోనే ప్రారంభించి విఘ్నాలకు ఆధిపత్యం వహించినాడు. కాబట్టి ఎటువంటి విఘ్నములు కలగకుండా మనము చేసే కార్యక్రమము దిగ్విజయంగా ముందుకు సాగాలని ప్రార్థన చేస్తూ చేసే పూజ కదండి. దీనిలో మన కావ్య ప్రబంధాలలో దేవతాస్తుతుల్లో కూడా కవులు తమ యొక్క రచన ఏదైనా కావ్యము రచించాలన్నప్పుడు గణపతిని ప్రార్థించేవారట. అలా ప్రార్థించిన వారిలో అల్లసాని పెద్దన, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి అల్లసాని పెద్దన వారు కూడా తాము రాసిన కావ్యం పైన కావ్యానికి ముందు గణపతిని ప్రార్థించారట. మన కావ్య ప్రబంధాలలో దేవతాస్తుతుల్లో భాగంగా గణపతి స్తుతి కూడా చోటు చేసుకుంది. ఆ అధినాయకుని తెలుగు పద్య కవులు ఎంతో హృదయంగా వర్ణించారు. గణపతిపై ప్రత్యేకంగా పద్యం చెప్పిన కవులు చాలా తక్కువే. అయినప్పటికీ వాటిని ఒకసారి స్మరించుకుందాం. అల్లసాని వారి అల్లిక: అంకముజేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట దొండమున నవ్వలిచెన్ గబళింపబోయి యా వంకకు చంబుగాన కహి వల్లభహారము కాంచి వేణ్యుళాంకుర సంక నంటెడు గజాన్యుని గొల్తున అభీష్ట సిద్ధికిన్. పరమశివుడు అర్ధనారీశ్వరుడు కదా. ఆ రూపంలో ఉన్నప్పుడు ఎడమ వైపున ఉన్న పార్వతి వద్ద గణపతి పాలను తాగుతున్నాడంట. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని పెద్దనవారు చేసిన చమత్కారం ఇది మనలను అలరిస్తుంది. పసిబిడ్డలు తల్లి ఒడిని చేరి ఒక వంక చనుబాలు తాగుతూ వేరొక వంక ఉన్న స్థానాన్ని చేతితో పుణకటం సహజం. పార్వతీదేవి వద్ద ఉన్న పాలు తాగుతున్న బాలగణపతి చేసే పసితనపు చేష్టను పెద్దన చమత్కరించాడు. అలా ఒకవైపు తాగుతున్న గణపతి రెండవ వైపు తాగడానికి తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము కనిపించలేదు, సర్పహారాలు కనిపించాయి. దానిని లేత తామర తూడనుకొని తొందరగా పట్టుకోబోతున్నాడు. అలాంటి విఘ్నేశ్వరిని నా కోరికలెల్లా సిద్ధించుటకై సేవిస్తానని పెద్దన స్తుతించాడు. ఈ పద్యంలోని వినాయకుని భ్రాంతి మనుచరిత్ర కథలోని వరూధిని భ్రాంతికి సూచన అంటారు విమర్శకులు. ఆయన వరూధిని ప్రవరాఖ్య అనే కావ్యం రాశారు కదా. ఆ కావ్యానికి ముందు గణపతిని ఇలా ప్రార్థించారు. గణపతి అమ్మ వద్ద పాలు తాగుతూ ఒకవైపు, మరి ఒకవైపు పాలు ఉంది అనుకొని తన తొండాన్ని చూస్తే అక్కడ పక్కన శివుడు ఉన్నాడు కదా, అతని యొక్క మెడలో ఉన్న పాములు కనపడ్డాయంట. అలా ఆయన ప్రార్థించినది ఆ సందర్భంగా బాలగణపతిని ప్రార్థించారు. మొల్ల రామాయణం రచించిన రచయిత్రి మొల్ల రామాయణం రాసే ముందు వినాయకుని ప్రార్థించినారు. చంద్రకండ కలాపు జారువామన రూపు గలిత చంచల కర్ణు గనుల పట్టు మోదకోజ్వల బాహు మూషకోత్తమనాహు బాహు భద్రే భవదను సద్భక్త సదను సన్ముని స్తుతి పౌత్రులు శైల సంభవ పుత్రు ననుదినామోదు విద్యాప్రసాదు పరమదయాభ్యాస భాసాంకులోల్లాషు మరుతరఖ్యాతు నాగోపవీతు లోకవందిత గుణవంతు ఏకదంతు అతుల హేరంబు సత్కరుణావలంబు విమల రవికోటి తేజు శ్రీ విఘ్నరాజు భ్రదిత వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతించు. చంద్రరేఖ అలంకారముగా కలవాడు, అందమైన గుజ్జు రూపము, కదిలే చెవులు, చేతిలో ఉండ్రాళ్ళు ఉన్నవాడు, మూషిక వాహనుడు, గజముఖుడు, సద్భక్తుల ఎడ నిలిచేయవాడు, పరమమునులచే స్తుతించబడేవాడు, పార్వతీపుత్రుడు, విద్యలిచ్చేవాడు, అనుదిన ఆనందకరుడు, దయామయుడు, పాసము అంకుశము ధరించి నాగయజ్ఞోపవీత ధారి అయి లోకాల మొక్కులు పొందే గుణవంతుడు, ఏకదంతుడు, కరుణామయుడు, కోటి సూర్య తేజుడు, హేరంబుడైన శ్రీ విఘ్నరాజును స్తుతిస్తున్నాను. ఇలా వినాయకుని రూపాన్ని శబ్దాలంకార మండితంగా వర్ణించి మన కళ్ళ ముందు నిలిపారు మొల్ల రచయిత్రి మొల్ల.
ఇదిగా ఇలా వారు మనసులోని గణపతిని రూపాన్ని స్మరించి కావ్యరచన చేసేవారు. ఇక పోతన గారి వినాయక స్తుతి తెలుగు వాళ్ళ నోళ్లలో నానిన పద్యం. ఆదరమొప్ప మృక్కిడు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాని ఛేదికి మంజువాదికి గణేశ జగజ్జన నందవేదికిన్ మోదకకాదికిన్ సమదమోషక సాదికి సుప్రసాదికిన్. ఈ పద్యంలో అద్రి సుతా హృదయానురాగ సంపాదికి అంటే పార్వతీదేవి హృదయానురాగాన్ని పొందినవాడవటం విశేషం. విఘ్నాలు పోగొట్టి జగజ్జనులకు మొక్కుకొని ఆనందాలు ఇచ్చేవాడు. మూషిక వాహనుడు ఉండ్రాళ్ళు తినేవాడైన విఘ్ననాయకుని పోతన స్మృతించాడు. ఇక శివకవులలో అగ్రగణ్యుడైన నన్నిచోడుడు కుమార సంభవంలో వినాయకుని వర్ణించిన తీరు ఇలా ఉంది. తను వసితాంబుదంబు శితదంత యుగంబచిరాంసు ఆత్మగర్జనమురు గర్జనము గరసదృచి సక్ర సరాసనంబునై చనమదవారి వృష్టి హిత సస్య సమృద్ధిగా నబ్రవేళ నా జను గణునాదు గొల్తున విషంబు నభీష్ట ఫలప్రదాతగన్ అని స్తుతిస్తాడు. ఇందులో నీలమేఘమే విఘ్నేశ్వరుని తనువని, మెరుపే తెల్లని దంతపు కొనని, ఉరుమియే గర్జన అని, ఇంద్రధనుసే తొండము అని, కాంతి అని, ఇలా వర్షాకాలపు లక్షణాలన్నీ గణపతి యందు ఉండటచే అతనిని వర్షాకాలంలో రూపించడం జరిగింది. వర్షాకాలము సస్య సమృద్ధిని కలిగించినట్లు గజముఖుడు మదజలము అనే వర్షంతో భక్తులకు హితాన్ని కలిగిస్తాడు. అట్టి గణపతిని తన అభీష్టాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. ఇలా ఏనుగు లక్షణాలను వర్షాకాలంతో రూపించి చెప్పడము కనిపిస్తుంది. ఇక శ్రీనాథుని వర్ణన ఇలా ఉంది. జేజేయంచు భజింతు నిష్ట ఫలసిద్ధుల్ మదింగోరి నిర్వాజ్య ప్రౌఢ కృపావలంబుని ఘటం పుష్యంది దానాంబు నింబూజా తత్పుర దేవదానవ కదంబున్ బాలకేళి కళారాజ కౌతుకరంజి తోరగ ప్రాలంబు హేరంబునిన్. పద్య ఆరంభమే జే అంచు భజింతు అనటంతో పదాలు తెలుగువి కాకుండా తెలుగుదనంలా ఆకర్షిస్తుంది. అవ్యాజమైన దయను ప్రసరించేవాడు, చెక్కిళ్లపై మదజలం స్రవించే గజముఖుని, దేవదానవుల పూజలందుకునే వాణిని, పిల్ల చేష్టలతో చంద్రుని నవ్వించేవాడు, సర్పము యజ్ఞోపవితంగా వేలాడువాడు అయిన గణపతిని స్తుతించాడు. పారిజాత అపహరణంలో నంది తిమ్మన చేసిన ఈ స్తుతిని చూద్దాం. గజముక్కుని ఒక్కొక్క అవయము ఒక్కొక్క వరం ఇవ్వాలని కోరటంలో ఇందులో కనిపిస్తుంది. తన దంతాశ్రము చేత తీక్షణమతి యుద్ధిత్కంబ యుగ్మంబుచే తనితాంతోన్నతి దాన విస్ఫురణ ఉత్సాహంబు సుండాముఖంబున దీర్ఘాయువు నిచ్చు గావుత గుణాంబోరాసి కింకృష్ణ రాయనికి వారణ రాజవక్రుడు కృపా ఎత్తైక చిత్తాబ్జుడై. దంతము చివరి చేత కుశాగ్రబుందిని, కుంభస్థలము చేత ఇటోధిక వృద్ధిని, మదజలంతో ఉత్సాహాన్ని, ఏనుగు ముఖంతో దీర్ఘాయువును, దయతో విఘ్ననాయకుడు రాయలకు ఇవ్వాలని ఇందులో భావం. అంటే మనం వినాయకుని ఆయా అంగాలను పూజించడం ద్వారా మనకు లభించే ఫలాన్ని చెప్పకనే చెప్పినట్లు. మరి ఒక సంచికలో విఘ్నేశ్వరుని యొక్క మహిమలను తెలుసుకుందాం. హరి ఓం.